హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. పుల్లటి పెరుగు లేకపోయినా నార్మల్ పెరుగు అయినా తీసుకోవచ్చు. అందులో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ తినే సోడా అండి. తినే సోడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్ పీల్చుకుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని 3 బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే పొంగుతుందండి. ఈ విధంగా పొంగితేనే బోండాలు బాగా పొంగుతాయి, గుల్లగా వస్తాయి. ఆయిల్ సోడా వల్ల లోపల గుల్లగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా పొంగుతుందో? ఈ విధంగా పొంగాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 1 కప్పు మైదా, 1 కప్పు మైదా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఇవన్నీ పిల్లలు తినరని నేను సరిగా వేయలేదా ఏమని. ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఈ విధంగా పైనుంచి కిందకు ఒక 5 నిమిషాలు ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా చేస్తేనే బోండాలు గుల్లగా వస్తాయి. ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. 1 స్పూన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టాలి. కనీసం 1/2 అవర్ అయినా ఉండాలండి. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా ఒకేసారి లోపల ఉడకవండి సరిగా. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ముందు వెంటనే గట్టి పెట్టి తిప్పొద్దు. వేసిన వెంటనే వాటికి అవే పొంగుతాయి, పొంగి రౌండ్గా వస్తాయి. ఈ విధంగా పొంగిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలండి. అట్లా అవి తిరగవు. ఈ విధంగా తిప్పుకొని తీసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచాలండి. స్లోగా పెట్టుకున్న ఆయిల్ పీలుస్తుంది. అదేవిధంగా ఫుల్గా పెట్టినా త్వరగా లోపల ఉడకవండి, పైన త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా వేసుకోవాలి. చాలా రౌండ్గా వస్తున్నాయండి. ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా వేసుకుని ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి పచ్చి మీద. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో ఈ విధంగా పైన తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా తీసేసుకోవాలి. అంతేనండి, మైసూర్ బోండా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా. అంతేనండి, మైసూర్ బోండా రెడీ అయిపోయింది. వారంలో ఒకసారి చేసి పెట్టండి. సండే రోజున పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.